Welcome to our channel. My channel name is Botany Master. In last class, means last videos, we discussed the practical examination first question, intermediate practical exam first question. That question name is taxonomy. The taxonomy we discussed the three families: Fabaceae, Solanaceae, Liliaceae, and that one is the example of Tephrosia purpurea vempali. That one, what is the floral characters, what is the vegetative characters, and second one is the Datura metal, what is the Datura metal vegetative characters, and what is the floral characters of Datura metal, and also we discussed the onion plant, what is the vegetative characters and what is the floral characters. That one is we discussed. So that is the first question, and second question we having the practical exam. That question is anatomy. So in this anatomy, we take the section cutting, and that section is placed a temporary slide, and that one placed when you microscope, under the microscope, when we observe under the microscope, we clearly visible that structure, and we draw the label diagram, and we label it that one. So in this one we are using the microscope, how to clean microscope, and what is the parts in microscope, how to set the microscope. So in this video we discuss these type of information. So the first of all, we using the section cutting compound microscope. What is microscope we are using? Compound microscopes are using in a section cutting in anatomy. So in this section cutting, we are using the compound microscope. So how to set, means how to clean microscope. So this is called, this is the one type of part, and next one we remove this one. So these are having the one length, this is also having the one length, this is also having the one length. అంటే వీటిలో మనకి లెన్స్ ఉంటాయి, అంటే కటకాలు అని అంటాము, ఉంటాయి. వాటిని మనము స్పిరిట్తో క్లీన్ చేసుకోవాలి. స్పిరిట్తో ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే, స్పిరిట్ వాడినట్లయితే దీంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది. ఓకే, దీని ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసి కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ సీ మై వీడియోస్. సో ఇలా మనము ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి ఇందులో ఉన్నటువంటి లెన్స్ని మనము క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న లెన్స్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు, ఏమైనా డస్ట్ పడ్డా కానీ తీసేయచ్చు. రైట్, నెక్స్ట్ మనము స్పిరిట్తోనే క్లీన్ చేసుకోవాలి. స్పిరిట్తో క్లీన్ చేస్తే ఏమైందో చెప్పాను కదా, క్లియర్గా మనకి ఇందులో డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈ లెన్స్ క్లియర్ అవుతాయి. లెన్స్ క్లియర్ అయితే మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఇలా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఓకేనా. సో దీన్ని కూడా మనం అట్లా సేమ్ క్లీన్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఫిక్స్ చేయాలి, ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ దీన్ని కూడా మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా ఇట్లా ఓపెన్ చేసి ఏ పార్ట్ కా పార్ట్ ఓపెన్ చేసుకొని ఇక క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇట్లా కూడా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత కాటన్ వాడుకొని స్పిరిట్ పెట్టి మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈ కాటన్కి స్పిరిట్ ఉంది ఆల్రెడీ, కాబట్టి నేను మళ్ళీ స్పిరిట్ తీసుకోవట్లేదు. సేమ్ దీన్ని కూడా ఇలాగా క్లీన్ చేసుకొని, దీన్ని కూడా ఇలా స్పిరిట్ పెట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ అడ్జస్ట్ చేసుకొని, ఇందులో పెద్దగా కష్టం అనేది ఏమి ఉండదు. ఏ పార్ట్ కా పార్ట్ క్లీన్ చేసుకోవచ్చు. సేమ్ ఓకే, ఇలా మనము సెట్ చేసుకొని మళ్ళీ ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. రైట్,
అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పార్ట్స్ ఏందో మనం చూసుకుందాం. రైట్, దీన్ని మనము ఐ పీస్ అంటాము. దీన్ని మనం ఏమని అంటామన్నా ఐ పీస్ అని అంటాం. నెక్స్ట్ బాడీ ట్యూబ్, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బాడీ ట్యూబ్ అని పిలుస్తాము. ఓకే, కనిపిస్తుందా? దీన్ని మనం బాడీ ట్యూబ్ అని పిలుస్తాము. దీన్ని నోస్ అని పిలుస్తాము. ఈ నోస్ని మనం ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వీటిని ఆబ్జెక్ట్ లెన్స్ అని అంటారు. ఆబ్జెక్ట్ లెన్స్, ఇదిగోండి, ఇది ఆబ్జెక్ట్ లెన్స్ అని అంటారు. నెక్స్ట్ వి స్టాండ్, వి షేప్లో ఉన్నటువంటి స్టాండు, ఇదేమో స్టేజ్ అని పిలుస్తారు. దీన్ని స్టేజ్ అని పిలుస్తారు. ఇక్కడ మనం మైక్రోస్కోప్లో ఉన్న చూసే స్లైడ్ని ఇక్కడ ప్లే చేస్తాము. ఇగో ఇది ఏమంటాము, దీన్ని స్టాండ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ దీన్ని స్టాండ్ అని పిలిచాం కదా, దీన్ని వి స్టాండ్ అని పిలుస్తారు. వి స్టాండ్ అని కూడా పిలుస్తారు. దీన్ని స్టేజ్ అని పిలుస్తున్నాం, సారీ, దీన్ని స్టేజ్ అన్నాము, దీన్ని వి స్టాండ్ అన్నాము. ఇక్కడ కింద మనకి ఒక మిర్రర్ లాంటిది ఉంటుంది. దీన్ని మనము ఏమని పిలుస్తాము అంటే రిఫ్లెక్టింగ్ మిర్రర్ అని పిలుస్తాము. అయితే మనకి ఇప్పుడు అన్ని క్లోజ్డ్ రూమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ప్లేస్లో మనము బ్యాటరీని వాడవచ్చు. దానికి ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ ఇందులో నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. రైట్, అట్లా కూడా వాడుకోవచ్చు. కానీ దీన్ని రిఫ్లెక్టింగ్ మిర్రర్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్, ఇవి 2 నాబ్స్ ఉంటాయి. ఈ 2 నాబ్స్లో ఈ నాబ్ని మనం ఏమని అంటాము, క్రాస్ నాబ్, అడ్జస్ట్మెంట్ నాబ్ అని. దీన్ని నోస్ అడ్జస్ట్మెంట్ నాబ్ అని పిలుస్తారు. ఇలా మనకి 2 నాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మనము దీన్ని ఇలా పెట్టేసుకొని, ఓకేనా, పెట్టుకొని ఇప్పుడు మనము ఇక్కడ స్లైడ్ పెట్టి ఈ లైట్ ఉంది కదా, అంటే రిఫ్లెక్టింగ్ మిర్రర్ ఉంది కదా, ఈ రిఫ్లెక్ట్ మిర్రర్ ఇందులో నుంచి మనకి రిఫ్లెక్ట్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. ఇక్కడ మనం 10x వాడితే కింద కూడా మన ఆబ్జెక్టివ్ మిర్రర్ను కూడా 10x వాడాలి. ఈ రెండు మనకి సేమ్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి విజువల్ కరెక్ట్ కనిపిస్తుంది. 10x అంటే ఏంటి అంటే ఒక దాన్ని మనము 10 టైమ్స్ డబుల్ చేసి 10 టైమ్స్ చేయడానికి 10 రెట్లు ఎక్కువ చేయడానికి ఉపయోగపడేటటువంటి లెన్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1 మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్నదాన్ని మనం చూడాలి అంటే 10 మిల్లీమీటర్లు, ఈ మైక్రోస్కోప్లో చూస్తే ఏమవుతుందంటే 10 మిల్లీమీటర్లు పొడవు కనిపిస్తూ ఉంటుంది, దాని పరిమాణం కనిపిస్తుంది. అంటే 10 టైమ్స్ ఎక్కువగా కనిపించడానికి, 10 రెట్లు ఎక్కువ పరిమాణంలో కనిపించడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్. ఓకే, సో ఇలా మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్ని మనం సెట్ చేసాము. అలాగే మనకి పార్ట్స్ కూడా మనం క్లియర్గా చూసుకున్నాము. దీన్ని క్లీన్ చేయడం కూడా మనకి తెలిసిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే సెక్షన్ కటింగ్ తీసి దీన్ని కింద పెట్టి మనము అబ్జర్వ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.